సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఎలాంటి సంఘటన జరుగుతూ ఉందంటే ఇంకా రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ ఎక్కడ ఉంటుందని నేను అడుగుతూ ఉన్నాను. హోంమంత్రి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే ఒక మహిళ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అంటే ఇంకా రాష్ట్రం అంతా ఎక్కడ ప్రశాంతంగా నిద్రపోతారు హోమ్ మినిస్టర్ గారు అని అడుగుతున్నా. ఇంత సంఘటన జరిగినా ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మాత్రం చాలా దారుణం. ముఖ్యంగా హోంమంత్రి గారు ఒక మహిళా హోంమంత్రి అయ్యి వీడియో కాల్లో ఆవిడేమో మాట్లాడి స్పందిస్తారట. ఎంత దారుణం! వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కదా. ఆవిడ తాను సొంత నియోజకవర్గంలో ఏం జరిగినా, మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా వెళ్ళరు. సొంత జిల్లాలో ఏ మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరిగాయి, హత్యలు జరిగాయి, ఎక్కడికి వెళ్ళిన పరిస్థితి లేదు. నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఇన్ని అత్యాచారాలు జరిగినా ఎక్కడికి అయినా వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం, ఆ అమ్మాయిలకి ధైర్యం చెప్పడం ఉండే పరిస్థితి మనం చూడలేదు. అలాగే మొన్ననే చూసాము, అనంతపురం జిల్లాలో ఒక బాలికని 6 రోజుల క్రితమే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా కనిపించడం లేదని పట్టించుకోకపోవడం వల్ల 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై తేలిన పరిస్థితి చూసాం. ఇంత పెద్ద సంఘటన జరిగిన హోమ్ మినిస్టర్ గారు కనీసం పట్టించుకోలేదు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక మైనర్ బాలికను, ఒక దళిత మైనర్ బాలికను దారుణంగా వీడియోస్ తీస్తూ అత్యాచారం చేశారు. అది 6 నెలలు అత్యాచారం చేసి చాలా దారుణమైన పరిస్థితులను అక్కడ కూడా హోమ్ మినిస్టర్ గారికి వెళ్ళడానికి తీరిక లేదు, స్పందించడానికి కూడా తీరిక లేదు. అంత దారుణంగా అంత నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కానీ సాక్షి మీద తీసుకుంటే ఆ రోజు అక్రమ కేసు పెట్టడానికి, లేని విషయాన్ని సృష్టించడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి మాత్రం ఈవిడికి తీరికుంది. వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీడియో కాల్లో స్పందించడం ఏంటి హోమ్ మినిస్టర్ గారు? స్వయంగా వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామా? ఎంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారైతే చెప్పారు, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో ఎవరు ఆడబిడ్డపై చేయేసినా అదే వాళ్ళకి చివరి రోజు అనేసి. మరి ఎంతమంది ఆడబిడ్డల మీద చేతులు వేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉన్నారు. మరి చివరి రోజు అవుతుందా ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నాను. మీ సొంత నియోజకవర్గంలో ఒక మహిళ మీద ఇంత దారుణంగా మీ టీడీపీ కార్యకర్తే దాడి చేశాడు, చెట్టుకు కట్టేసి అంటే ఎంత హేయమైన చర్య. మీరు దీనికి స్పందించరా, కఠిన చర్యలు తీసుకోరా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే డిప్యూటీ సీఎం గారు అసలు మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే తాట తీస్తానన్నారు. మరి ఎక్కడ తాట తీస్తూ ఉన్నారు? ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి రోజు ఈ జరుగుతున్న సంఘటనల గురించి మేము ప్రెస్ మీట్స్ పెట్టి చెప్తూ ఉన్నాము. అయినా మీరు ఎవరికి తాట తీసిన పరిస్థితులు అయితే కనిపించడం లేదు. అసలు ఈ సంఘటన కూడా సాక్షి వాళ్ళు వెళ్ళి ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తే అప్పుడు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ స్పందించారు. అంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేదు. అంత దారుణంగా మహిళల భద్రత గాలికి వదిలేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. తీసుకుంటే ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, హోంమంత్రి గారు ఏం చెప్పారు? పచ్చబిల్ల వేసుకుంటే చాలు, ఏ తప్పు చేసినా వదిలేయండి అని. అలా వదిలేయండి అని చెప్పడంతో ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు కాలకేయుల్లా మారిపోయారు. రోజు ఇలాంటి సంఘటనలు, అఘాయిత్యాలు మహిళల మీద జరుగుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్, రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ మహిళల మాన ప్రాణాల రక్షణకి ఇవ్వని పరిస్థితి మనం చూసాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఈ రాష్ట్రంలో ఇంకా పొలిటికల్ గవర్నెన్స్ అమలు అవ్వాలి అని చెప్పి కలెక్టర్లకి, ఎస్పీలకి ఆదేశాలు పబ్లిక్గా ఇవ్వడం జరిగింది. దాంతో కార్యకర్తలకి భయం ఎక్కడ ఉంటుంది? అసలు ఇన్ని వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయంటే దానికి కారణం ఏంటి? ఒకే ఒక కారణం, ఇలాంటి తప్పుడు పనులు చేసినా ఎటువంటి శిక్షలు ఉండవు, పట్టించుకునే నాదుడు ఉండడు ఈ రాష్ట్రంలో అనేది ఇలాంటి దుర్మార్గులకి భయం లేకుండా పోయింది. దానివల్ల ఇలా వరుస సంఘటనలు వినాల్సిన పరిస్థితి. మరి అనంతపురంలో మనం చూసాం ఎంత దారుణంగా. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక చాలా దారుణమైన సంఘటనలు విన్నాం మనము. ఒక అమ్మాయిని హత్య చేయడం, ఇంకో అమ్మాయిని 6 నెలలు అత్యాచారం చేయడం. కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైనా వెళ్ళి ఆ కుటుంబానికి పరామర్శలు చేశారా? ముఖ్యమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, స్థానిక మంత్రులు కానీ ఎవరైనా పరామర్శ చేశారా? ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పారా? ఒక ఆర్థిక భరోసా ఇచ్చారా?
అసలు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా మీరే చెప్పారు, రోజుకి 70-80 సంఘటనలు ఇలాంటివి జరుగుతున్నాయి, గంటకి 3-4 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అన్నప్పుడు ఇన్ని సంఘటనలు ఏ ఒక్కదానికైనా మీరు స్పందిస్తున్నారా? అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉంది కాబట్టి ఇన్ని భయంకరమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో వినే పరిస్థితి కల్పించారు. గతంలో చూసాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇదే మన విశాఖపట్నం జిల్లాలో గత ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పెందుర్తిలో అయితే ఒక మహిళనేమో వివస్త్రం చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దాడి చేయడం జరిగింది. అలాగే చింతమనేని ప్రభాకర్ అనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వనజాక్షి అనే మహిళను జుట్టుపట్టి ఈడ్చి కొట్టడం మనం చూసాము. అలాగే మొన్న రాజమండ్రిలో ఎమ్మెల్యే తాలూకా అనుచరుడే ఒక టీడీపీ కార్యకర్త ఒక మహిళను గర్భవతిని చేసి అబార్షన్ చేయిస్తే ఆమె కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ తీసుకోని పరిస్థితి. మా పార్టీ నాయకులు దాని మీద ఆందోళన చేయడం జరిగింది, మనందరము చూసాం. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, మహిళలని ఎంత దారుణంగా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ప్రతి జిల్లాలో ప్రతి రోజు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నా ఒక మహిళా హోంమంత్రి గారు ఎందుకు స్పందించట్లేదు? వీడియో కాల్లో స్పందించడం ఏంటి? స్వయంగా వెళ్ళాలి కదా, అవసరం లేని వాటికి ప్రెస్ మీట్స్ పెడుతూ ఉంటారు కదా. ఇన్ని అఘాయిత్యాలు జరిగినప్పుడు మీరెందుకు స్వయంగా వెళ్ళి వాళ్ళకి పరామర్శ చేసి ఓదార్పునివ్వటం లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా ఈ మహిళల రక్షణ మీద స్పందించండి, మహిళల రక్షణ కోసం రివ్యూలు పెట్టండి, సమీక్షలు చేయండి. ఇవి మీరు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం, ఒక ఏడాది గడిచింది, ఎప్పటికీ ఒక్క రివ్యూ కూడా మీరు మహిళల రక్షణ కోసం చేపట్టలేదు అనేది అందరికీ తెలుసు. ఒక్క రివ్యూ కూడా మహిళల రక్షణ కోసం చేపట్టకపోవడం వల్ల ఈరోజు ఇన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులందరినీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకే ఉపయోగిస్తూ ఉన్నారు. అలాగే తీసుకుంటే పోలీస్ అందరినీ కూడా కక్ష సాధింపు చర్యలకు వాడుతూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, అలాగే అక్రమ అరెస్టులు చేయడం మీద దృష్టి సారిస్తున్నారు తప్ప మహిళల రక్షణ మీద కానీ ప్రజల రక్షణ మీద కానీ ఎటువంటి దృష్టి సారించట్లేదు, అలాగే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎప్పటికైనా ఈ కుప్పం మండలం నారాయణపురంలో ఈ శిరీష అనే ఆవిడికి జరిగిన దారుణానికి మీరు స్పందించండి. ఈ సంఘటనకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఆ కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ఇన్ని పదవుల్లో మీరున్నారు, మీకు ఎందుకు ఈ పదవులు ఇచ్చారు? ప్రజల్ని రక్షించమనేసి, మహిళల్ని రక్షించమనేసి. అది చేయకుండా మీరు గాలి కొదిలేశారు, మహిళల మాన ప్రాణాలు గాలి కొదిలేశారు. ప్రతి సంఘటనలో కూడా ప్రభుత్వ నిర్లక్ష్యము, పోలీసుల వైఫల్యం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎప్పటికైనా మీరు స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలబడండి. ఈ తప్పు చేసిన దుర్మార్గులకి కఠినమైన శిక్ష వేయాల్సిన అవసరం ఉంది.